హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మీ ముందుకి చాలా టేస్టీ రెసిపీ అండ్ సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే అండి వంకాయ రొయ్యలండి. అయితే వంకాయ రొయ్యలు అనేది సూపర్ కాంబినేషన్ అండి. దీన్ని చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్పేస్తాను. దీనికి ముందుగా కావాల్సినవి వంకాయలు అండ్ రొయ్యల్ని కొంచెం సాల్ట్ వేసిన వాటర్లో ఒక 5 మినిట్స్ నానబెట్టి తీసేసేయండి. ఓన్లీ 5 మినిట్స్ నానబెట్టి తీసేసి స్ట్రెయినర్లో ఈ రొయ్యల్ని స్ట్రెయిన్ చేసుకోండి. ఆ తర్వాత బాగా హీట్ ఎక్కిన ఆయిల్లో రొయ్యల్ని ఫ్రై చేసేసుకోండి. బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఈ రొయ్యల్ని తీసి పక్కన పెట్టేయండి. ఇంకా అందులోనే ఉన్న ఆయిల్లో మనం పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేంపేసుకోండి. ఆ తర్వాత చిటికెడంత పసుపు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే రొయ్యల స్మెల్ రాకుండా ఉండడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువగా వేసుకోండి. ఆ తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చిటికెడంత ఉప్పు వేసుకోండి, ఎందుకంటే త్వరగా మనకు ఆనియన్స్ అనేవి మగ్గిపోవడానికి చిటికెడంత ఉప్పు అయితే వేసుకోమంటున్నాను. ఆ తర్వాత ఇవన్నీ కలగలిసేలాగా కలుపుకున్న తర్వాత వంకాయలు కడిగేసి పెట్టుకున్న వంకాయల్ని తీసి బాగా కలుపుకోండి. దీన్ని కూడా ఒక 5 to 10 మినిట్స్ వరకు ఉంచండి, ఎందుకంటే వంకాయలు త్వరగా మనకు మగ్గిపోతాయి కాబట్టి. బాగా మగ్గిపోతే స్మాష్ అయిపోయి అంత టేస్టీగా ఉండదు కర్రీ. సో ఒక 5 మినిట్స్ మగ్గగానే ప్లేట్ తీసేసి మళ్ళీ కలిపేసుకోండి. ఆ తర్వాత వంకాయలలో మనకు కావాల్సినవి కారపొడి, అలాగే ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి, అలాగే పచ్చి ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు అన్ని పట్టించిన తర్వాత కూడా ఒకసారి ప్లేట్ పెట్టేసి ఒక 5 మినిట్స్ మాత్రం పక్కకు పెట్టేసుకొని ఆ తర్వాత 5 మినిట్స్ తర్వాత తీసేసి బాగా కలుపుకోండి. అలా అని చెప్పి 10 మినిట్స్ వరకు అలా అయితే పెట్టకండి, ఎందుకంటే ఎక్కువగా అయితే గుజ్జు గుజ్జు అయ్యి టేస్టీగా ఉండదు, రొయ్యలు అంతా స్పైసీగా అనిపించదు కర్రీ. అలాగే ఆ తర్వాత మనం ప్లేట్ తీసిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న రొయ్యలని తీసేసి అందులో కలుపుకోవాలి. ఎందుకు ముందే వేయించి పెట్టుకున్నాము అంటే మనము క్రిస్పీగా ఉండడానికి, కర్రీలో తింటుంటే మనకు ఆ క్రిస్పీనెస్ రావడానికి ముందుగానే వేయించి రొయ్యల్ని పక్కకు పెట్టేసుకున్నాము. ఇలా కర్రీ అంతా అయిపోయే మూమెంట్లో మనం రొయ్యల్ని తీసి బాగా కలిపేసుకోవాలి. ఇక కలిపేసుకున్నాక ఒక 5 మినిట్స్ వరకు స్టవ్ మీద పెట్టేసి తర్వాత ఆఫ్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. అండ్ అలాగే ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.